హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అండి. ఈ పచ్చడి నోరు ఏం బాగాలేనప్పుడు ఈ పచ్చడిని చేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటుంది. నోటికి కారం కారంగా పుల్లపుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. టిఫిన్స్లో కూడా ఈ చట్నీ చాలా రుచిగా అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ నేను 2 కట్టల పుదీనాను తీసుకొని ఇలాగా బాగా నీట్గా ఒలిచి పెట్టుకున్నానండి. ఇలాగ మొత్తం ఒలుచుకున్న తర్వాత 2 సార్లు బాగా శుభ్రంగా పుదీనాని కడగాలి. మట్టి ఉంటుంది కదా, బాగా పుదీనాలో మట్టి ఏం లేకుండా నీట్గా 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం 3 పెద్ద సైజు టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కారానికి తగినట్టు పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పుదీనాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, పుదీనా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పుదీనాని తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరొక 2 పావుల ఆయిల్ని వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత టమాటా పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇలాగా లో ఫ్లేమ్ పెట్టుకొని టమాటాలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటాలు చక్కగా ఫ్రై అయిపోయాయి. పచ్చిమిర్చి టమాటాలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పూర్తిగా వీటిని చల్లారనివ్వాలి. ఒక 1/2 కప్పు పల్లీలను తీసుకొని వేయించుకొని పొట్టు వేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండుని తీసుకొని ఇలాగా ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలండి చింతపండుని. చూడండి, ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పుదీనా అలాగే టమాటా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. అలాగే చింతపండు నీళ్ళని కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అని చేసుకోవచ్చు, రోలు ఉంటే రోట్లోనే దంచుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటుంది రోట్లో దంచితే. అంతేనండి, సింపుల్గా చేసుకునే పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.